మజాక. ప్లాట్ అయితే ఏమి చెప్పట్లేదు, టీజర్ ట్రైలర్లో మీరు ఏదైతే వాచ్ చేస్తారో సో అది మీరు మైండ్లో పెట్టుకున్నారు. అంతకంటే ఎక్కువ చెప్తే ఇట్ విల్ బి అన్ స్పాయిలర్, ఎందుకంటే వెరీ థిన్ లైన్ కాబట్టి. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే అన్నమాట. అది ఇన్ డెప్త్గా మనం డిస్కస్ చేస్తాం, షార్ట్ అండ్ స్వీట్గా ఫినిష్ చేస్తాం మ్యాక్స్. ఐ విల్ ట్రై. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ మ్యాన్. ఫస్ట్ హాఫ్లో మన కృష్ణ క్యారెక్టర్ అంటే సందీప్ కిషన్ గారి ఈ ట్రాక్ మొత్తం అనమాట, మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నా అదే రొట్ట లవ్ స్టోరీ, ఏముండదు, పిచ్చ బోరింగ్గా ఉంటుంది. అడిషనల్గా సాంగ్స్ కూడా అనమాట, ఎవ్రీ సాంగ్ ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండదు, సాంగ్స్ కూడా అంతే చిన్నలంగా ఉంటాయి. నాకైతే ఒక సాంగ్ కూడా నచ్చలేదు. ఇంక ఇది పక్కన పెట్టేస్తే కాయిన్కి అదర్ సైడ్న మన రావు రమేష్ గారు సోల్ ఫర్ ది మూవీ మ్యాన్. రావు అంటే ఆయనది కొంచెం వయసు ఎక్కువ కాబట్టి ఆయన ట్రాక్ని కొంచెం అంటే లవ్ మ్యారేజ్ ఇట్లా సెట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ట్రాక్ మీకు ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ మంచి లావ్స్ అయితే ఉంటాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఆయన వచ్చినప్పుడు మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు నవ్వుకోవటం. ఈ ఫస్ట్ హాఫ్ గురించి మాత్రం చెప్తున్నాను, ఓకేనా. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఇంకా క్యారెక్టర్స్ అందరినీ ఒక్కసారిగా తీసుకొచ్చేసినప్పుడు అనిపించింది మీరు. సో ఇట్లాగా ఫస్ట్ హాఫ్ని మీరు ఎంతో కొంత మంచిగా ఎంజాయ్ చేస్తారు రావు రమేష్ గారు వచ్చినప్పుడు మాత్రమే. కమింగ్ టు ది సెకండ్ హాఫ్ మ్యాన్, కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. అసలు సెకండ్ హాఫ్లో ఎక్కడ మీకు లాబ్స్ ఉండవు, ప్రొసీడింగ్స్ అనేవి ఎంగేజింగ్గా ఉండవు, చాలా ఫ్లాట్కి వెళ్తూ ఉండేది అనమాట. ఏదైతే మీరు ఫస్ట్ హాఫ్లో అంటే మరీ వయసు అయిపోయిన వాళ్ళు లవ్ చేయటం ఏంటి ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని మీరు చూస్తారనమాట. బట్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి అంతా నార్మల్ అయిపోతుంది కాబట్టి ప్రొసీడింగ్స్ మీకు ఎక్కడ ఎంగేజింగ్గా ఉండవు. సో అక్కడ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట. సో అక్కడ వీళ్ళు రైటింగ్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా చేసి ఉంటే చాలా బాగుండేది. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఎమోషన్స్ వైజ్గా ప్రీ క్లైమాక్స్లో ఓకే రైట్, మరి గుండెల్ని పిండేసే రేంజ్లో కాదులే కానీ ఓకే బాగానే పుల్అప్ చేశారులే అని అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఒకటి సందీప్ కిషన్ గారు అయితే యాక్టింగ్ వైజ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదో అవే ఎక్స్ప్రెషన్, అదే కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అంత సిమిలర్గా అనిపిస్తుంది నాకు ఎందుకు రీసెంట్ ఫిలిమ్స్ కానీ ఇది ఎందుకో నాకు అట్లాగే అనిపిస్తుంది. అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదేంటబ్బా ఎప్పుడు చూసే బాడీ లాంగ్వేజ్, అదే డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ అంతా ఒకేలా ఉంటుంది. ఏంటి పెద్దగా ఏం కొత్తగా ఏం అనిపించింది అంటే కనీసం క్యారెక్టరైజేషన్ వైజ్గా కానీ నేను చెప్పేది అనమాట. ఇదొకటి అబ్జర్వ్ చేసి నేను సినిమా మొత్తం బాగా నేను అంటే ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే మూవీ టీం వాళ్ళు దీనికి పార్ట్ 2 తీద్దాం అనుకుంటున్నారంట. అంటే దీంట్లో పార్ట్ 2 తీద్దాం అనేది అంటే ఎక్కడ స్కోప్ ఉందో నాకైతే కనిపించట్లా. స్కోప్ ఐ డోంట్ థింక్ సో. సో యా అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో అది విషయం అయితే. And this one goes for the absolutely a pure half bronze and half silver man. So yeah, about the performances రావు రమేష్ గారు చాలా బాగా చేశారు అనిపించింది. అంటే అది కొంచెం మరి కొత్తగా ఉండిద్ది ఆయన అలా చుట్టూ మనం. సో అంతే, ఎవ్రీబడి రిమైనింగ్ అందరూ దేవర్ ఓకే ఫైన్ అనిపించింది. అబౌట్ ది ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్ మ్యామ్, బాగా మెయింటైన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎమోషన్ దగ్గర ఇట్స్ గుడ్, బాగుంది అనిపించింది. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. సో దాట్స్ రివ్యూ ఆన్ మజాక. And yep, that's it man. Subscribe if you enjoyed and I'll catch you on the next one.